సార్ పత్రిజీతో మీ ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం. మీకు ధ్యాన పరిచయం ఎప్పుడు జరిగింది? ముందుగా మైత్రేయ బుద్ధ సుభాష్ పత్రిజీ గారితో నా పరిచయం 2003లో జరిగింది. 2003 అంటే 19 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా ఆ ప్రయాణం జరుగుతూనే ఉంది, కంటిన్యూగా, ఎక్కడ విరామం లేకుండా. ఎలా వచ్చారు మీరు ధ్యానంలోకి? ఎలా వచ్చానో అది కూడా నాకు తెలియదు. యాక్చువల్గా నేను 1995లో రామకృష్ణ గురు గారి శిష్యుని. ఓకే. అక్కడ ఆ టైంలో 2003 ప్రాంతంలో ఏదో సార్ సివివి గారి బుక్ ఒకటి, స్వామి వివేకానంద బుక్ చదివితే అందులో ధ్యానం అని రాసింది. ధ్యానం అంటే ఏంటిదని మా గురుగారిని అడిగాను. మా గురుగారు నన్ను ఏం చేశారంటే కేసరి దీక్ష ఇచ్చాడు, గానగాపూర్ తీసుకెళ్ళి. అది కొద్ది రోజులు చేశాను. తర్వాత కొన్ని కారణం వల్ల వాళ్ళు విజయవాడ వెళ్ళిపోయారు మా గురుగారు. దాని తర్వాత ఈ ధ్యానం అంటే ఏందని కొద్దిగా తహపన ఉండే నాకు. ఓకే. అయితే మనకు తెలుసు, మన పెరుడు మాస్టర్స్ అందరికీ, మనం ఏదైతే అనుకుంటామో అది మన ముందుకు వస్తుంది. అదేవిధంగా ఒకరోజు నేను సమయంలో వెహికల్ మీద వెళుతుంటే వరంగల్ పబ్లిక్ స్కూల్ అని ఉంది, అక్కడ ఉచితంగా ధ్యానం నేర్పబడని ఒక బ్యానర్ రాసింది, పత్రి గారి ఫోటో చేసి. అరే ఏంటి అని చెప్పేసి లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్ళినప్పుడు పత్రిజీతోటి ఒక 40-50 మంది మాత్రమే ఉన్నారు. అక్కడ వారు ధ్యానం చెప్పారు, శ్వాస మీద ధ్యాస. పత్రిజీ గారు కూడా ఉన్నారు అక్కడ? పత్రిజీ గారు ఉన్నారు. జస్ట్ 40-50 మంది, 2003లో కదా. ఉన్న తర్వాత ధ్యానం చెప్పారు. పెద్దగా ఇన్స్పైర్ ఏం కాలేదు అప్పుడు. ధ్యానం చేశారు ఆ సభలో? చేశాం. ఓకే. మళ్ళొక 2 months తర్వాత మళ్ళొక ప్రోగ్రాం పెట్టారు పత్రి సారు. అక్కడ కూడా ఇన్స్పైర్ ఏం కాలేదు. సరే ధ్యానం అంటే ఏందో తెలుసుకుందామని తపన అవుతుంది కదా నాకు. అందుకొరకు డైలీ 3 hours 1 year మెడిటేషన్ చేయాలని పెట్టుకున్నాను నేను. ఓకే. అంటే ధ్యానం అంటే ఏందో తెలుసుకోవాలి మనకు. ఇంకోటి, ఇప్పుడంటే మనకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సెల్స్ ఉన్నాయి, కరపత్రాలు బాగా పంచుతున్నారు, ధ్యానం వల్ల లాభాలు అవన్నీ అందరికీ తెలుసు. మనశ్శాంతి, ఇప్పుడు కూడా కొద్దిగా స్ట్రెస్లో ఉన్నారు, స్ట్రెస్ రిలాక్స్ మెడిటేషన్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈజీగా అందరికీ మెడిటేషన్ వల్ల లాభాలు తెలుసు కాబట్టి వస్తున్నారు. అప్పుడు మెడిటేషన్ వల్ల లాభాలు తెలియవు, నాకు ఎందుకు చేస్తారో తెలియదు, కానీ మెడిటేషన్ అంటే గొప్పదని మాత్రం తెలుసు. కాబట్టి మెడిటేషన్ అంటే ఏందో తెలుసుకోవాలి అని సాధన విపరీతంగా చేశాను. మామూలుగా చేయలేదు. నాకు వర్క్షాప్ ఉంది, వర్క్షాప్ వెనకాల ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద గంటలు ధ్యాన సాధన చేసేవాడిని. హైయెస్ట్ ఎన్ని అవర్స్ కూర్చున్నారు సార్ ఒక సిట్టింగ్ లో? 3 hours 4 hours స్టార్టింగ్. ఓకే. అట్లా కూర్చుంటే బాడీ అంతా చిక్కి శల్యమైపోయేది, దురదలేసేది. మీరు నాన్ వెజ్ తినేవాళ్ళ ముందు? అప్పుడు నాన్ వెజ్ తినేవాడిని. ఓకే. ఫస్ట్ నేను రామకృష్ణ గురుగారి దగ్గర పోయిన తర్వాత కొద్ది రోజులకే నాన్ వెజ్ మానేశాను. నాకున్న ఏదైతే సరికాని అలవాట్లు ఉన్నాయో అవన్నీ అక్కడ మానేశాను. మానేసి 4 years కూడా నాన్ వెజ్ తినలే అక్కడ. సరే ఒకరోజు గురుగారు ఏదో టాపిక్లో నేను నాన్ వెజ్ మానేశానంటే నేను మానేయమన్నా అన్నాడు. అప్పుడు మళ్ళీ తినడం స్టార్ట్ చేశాను నేను. ధ్యానం చేస్తున్నారు? అప్పుడు ధ్యానం లేదు, 95 లేదు కదా ధ్యానం. ఇది రాకముందు కానీ నా పక్కకున్న అతనికి మాత్రం నువ్వు నాన్ వెజ్ మానేయమని చెప్పాడు అతనికి. నాకేమో నేను మానేయమన్నాను. సరే అని చెప్పేసి ఏం చేశానంటే అప్పుడు కూడా ఏంటంటే నేను గురుగారి దగ్గర ఎలాంటి సరికాని పనులు చేయకూడదని ఉద్దేశంగానే నేను ఒక మనసులో అనుకొని మానేశాను. కానీ కోరిక చావలే. కాబట్టి రామకృష్ణ గురుగారు ఏం చేశానంటే కోరికలను చంపుకోవద్దన్న కాన్సెప్ట్ తోటి అతను నేను మానేయమన్నానా అన్నాడు, అంతే, తినమని అనలేదు. దాని తర్వాత ఈ 2003లో ఈ మెడిటేషన్లకు వచ్చినప్పుడు కూడా తిన్నాను నేను. తింటూ ప్రోగ్రామ్స్, నా డబ్బులు నా ఈ పేరు బయటకు రాకుండా నేను వేరే వాళ్ళతో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాను. అప్పుడు సాధనలో ఉన్నా బాగా నేను. అప్పుడు తింటున్నాను. మెడిటేషన్ స్టార్ట్ చేసినాక 3 నెలలకి నాకు ఆటోమేటిక్గా నాన్ వెజ్ రిజెక్ట్ అయింది. అప్పుడు మా రామకృష్ణ గురుగారిని అడిగాను నేను, సార్ అప్పుడు నేను బంద్ చేస్తేనేమో నేను మానేయమని అన్నారు, ఇప్పుడు నేను ఆటోమేటిక్గా మానేశాను, మంచిది కదా అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంది గురుగారు, కోరికలు చంపుకొని మానేయకూడదనా అని అన్నాను. మనకు తెలుసు ఈ కోరికలు చంపుకొని కనుక మనం కనుక చేస్తే మళ్ళీ వచ్చే జన్మలో ఇప్పుడు ఎంత యోగి అయినా అప్పుడు మళ్ళీ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ తోటి అన్నాడు అన్నమాట. అవును అన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎగ్తో సహా
19 సంవత్సరాలు మా ఇంట్లో కానీ ఏది లేదు దానిలో. ఈ విధంగా నేను నాన్ వెజ్ మానేయడం జరిగింది. ఇక ధ్యాన సాధన ఎలా చేశానంటే మామూలుగా చేయలేదు, అది గంటలు గంటలు చేశాను. తర్వాత అసలు ఈ మెయింటైన్ నేను లా ఉండేవాడిని, 85 kgs ఉండేవాడిని, బాగా వాకింగ్ చేసేవాడిని, ఏం తగ్గలేదు. అప్పుడు 27 days వాటర్ మీద ఉన్నాను, ఓన్లీ వాటర్, ఎనర్జీ లాస్ అవుతలేదు. మళ్ళీ వాకింగ్ చేయడం పెట్టాను. మళ్ళీ రోజు 200 kilometers తిరిగేవాడిని కార్లో, ఒక సంత్రా పెట్టుకునేవాడిని కార్లో, ఎక్కడైనా గిడ్డినెస్ వస్తుందని. 21వ రోజు ఇంట్లోకి చిన్నగా అటు ఇటు అంటే చిన్న చపాతి తిన్నాను. 27 రోజుల వరకు అసలు ఏం లేదు, ఓన్లీ వాటర్. కానీ అప్పుడు నా వెయిట్ లాస్ అయింది, అప్పుడు యాక్టివ్ అయిపోయాను. తర్వాత మళ్ళీ ఒక రోజు ఏం చేశాను, మళ్ళీ ఎక్స్పెరిమెంట్ 40 days నేను ఫ్రూట్స్ మీద ఉండాలనుకున్నాను. 40 days ఫ్రూట్స్ మీద ఉన్నాను. మళ్ళీ ఒక రోజు ఎక్స్పెరిమెంట్ చేసేసి ఇలా ఉండి నాకు 3 days వరకు ఆకలి కావద్దు అనుకున్నాను. 3 days వరకు ఆకలి కాలే. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ అప్పుడంతా మీరు మెడిటేషన్ చేస్తున్నారు? మొత్తం ఎక్స్పెరిమెంట్లే, మెడిటేషన్ చేస్తూ ఎక్స్పెరిమెంట్స్. ఓకే. 2006లో తుంబురుతూతం ట్రెక్కింగ్ వెళ్ళాను. ఓకే. అక్కడ జ్యోతి దర్శనం అయింది, బాడీలో లైట్ సెంటర్ అయింది, మైండ్లో ఏందో చేంజెస్ వచ్చింది. 3 days ఉండాల్సింది, వెంటనే రిటర్న్ వచ్చేసాను. వచ్చేసి ధ్యాన మందిరం మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేశాను, నేను పెద్దగా స్టార్ట్ చేశాను. అప్పుడు నా పేరు ప్రకటించుకున్నా. అప్పటి వరకు నేను ఖర్చు నేనే పెడుతున్నాను, ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, బయటికి రాకుండా. ఏది అంటే బయటికి రాకుండా అంటే సాధనలో ఉన్నానా? ఎందుకు అసలు నేను ఏం చేస్తానో నాకే తెలియదు. దానికి ఒక కారణం అంటూ ఉండదు, అలా అనుకున్నాను అంతే, చేస్తున్నాం అంతే, అంతేగాని ఈ రీజన్ అంటూ ఉండదు. అలా చేశాను. తర్వాత అప్పుడు మళ్ళీ నేను బయటకు వచ్చేసి నేను చేస్తున్నానని ప్రకటించుకొని అప్పుడు స్టార్ట్ చేశాను దానిలో.